హాయ్ వెల్కమ్ టు ఫిజిక్స్ ఫ్రెండ్. సో ఈరోజు థర్డ్ లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్లు తెలుసుకుందాం. ఓకే, లాంగ్ ఆన్సర్లలో 6 మార్క్స్ క్వశ్చన్. థర్డ్ లెసన్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మ్యాక్సిమం టైం అడిగిన క్వశ్చన్, షో దట్ యాసిడ్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్ వెన్ రియాక్ట్ విత్ మెటల్. Means we can say that acid react with metal which gives pop sound, that activity. So pop sound activity is the first question most important. And the second one is the show that the reaction of acid with metal hydrogen carbonate and metal carbonate produce CO2. Okay, normally we have that second activity 4 might be, this will comes under lab activity, this is activity 4 in textbook. Okay, these two activity. And next, write an activity to show that whether all compounds contains hydrogen or acids or not. Okay, this is the third question. And the last might be few times ask the question, conduct an activity, remove the water of crystallization. Okay, long answer కి వచ్చేసరికి maximum ఈ 4 questions అనేవి చాలా ఇంపార్టెంట్ థర్డ్ లెసన్ లో. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. సో ఫోర్త్ లెసన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కర్వ్డ్ సర్ఫేస్ అంటే లెన్స్ రే డయాగ్రామ్స్ లెన్స్ లెసన్ అనుకుంటే, అందులో టాప్గా మ్యాక్సిమం అడిగిన క్వశ్చన్, మ్యాక్సిమం సార్లు రిపీట్ అయిన క్వశ్చన్లు 4 క్వశ్చన్లు. అందులో ఫస్ట్ది ఏంటిదంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ రే డయాగ్రామ్స్. ఫస్ట్ లెసన్లో మిర్రర్స్ రే డయాగ్రామ్స్ ఉంటాయి. మనకు మిర్రర్స్ రే డయాగ్రామ్ నీకు పర్టికులర్గా వస్తే, లెన్స్ రే డయాగ్రామ్స్ అనేవి చాలా ఈజీ. అంటే మిర్రర్కి లెన్స్కి సిమిలర్గా ఉంటాయి. అక్కడ కాన్కేవ్ మిర్రర్స్, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్. అక్కడ కాన్వెక్స్ లెన్స్ కాన్వెక్స్ మిర్రర్స్, కాన్కేవ్ లెన్స్ ఇక్కడ. సో అక్కడ 8 రే డయాగ్రామ్స్, ఇక్కడ 8 రే డయాగ్రామ్స్. సో ఫిజిక్స్లో మీకు రే డయాగ్రామ్స్ పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటే మ్యాక్సిమం వరకు లెసన్లు అయిపోతాయి. ఫోర్త్ లెసన్ ఫస్ట్ లెసన్ రే డయాగ్రామ్స్ పర్ఫెక్ట్గా ఉంటే అయిపోద్ది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, how do you verify that focal length of lens depends on surrounding medium? Means when you dip the focal length of lens, known focal length, surrounding medium means water. Okay, these we can say that Blackstone activity కూడా అంటారు దీన్ని. And next, draw the ray diagrams of the, find the image distance when the object placed on the in front of the principal axis and convex lens. అంటే ఏంటిదంటే ఇది రే డయాగ్రామ్ క్వశ్చనే, కానీ ఎలా ప్రాబ్లమెటిక్ లో ఇస్తాడు అంటే ఫోకల్ లెంత్ ఇస్తాడు. ఇప్పుడు నార్మల్గా ఏంటిది, ఇది కాన్వెక్స్ లెన్స్ ఎలా ఉంటుంది, ఈ కాన్వెక్స్ లెన్స్ లో ఫోకల్ లెంత్ ఇస్తుంది. ఇదేంది F2 C2 F1 C1. ఈ ఫోకల్ లెంత్ ఎంత 10 సెంటీమీటర్స్. ఈ 10 సెంటీమీటర్ అయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈస్ 20 సెంటీమీటర్. 20 అంటే ఈడికి 10, ఈ నుంచి ఈడికి 10 అంటే టోటల్. ఫస్ట్ రే డయాగ్రామ్ ఏంటిది అంటే ఇండైరెక్ట్ గా ఆన్ సి అన్నట్టు. నెక్స్ట్ 30 సెంటీమీటర్ అంటే బియాండ్ C2. నెక్స్ట్ 10 సెంటీమీటర్ అంటే ఆన్ F2. నెక్స్ట్ 8 సెంటీమీటర్ అంటే ఆప్టికల్ సెంటర్కి ఫోకస్కి బిట్వీన్ అంటే ఇలాంటి రే. అంటే నీకు ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని రే డయాగ్రామ్ రాయాలి. ఫైండ్ అనలే, డ్రా ది రే డయాగ్రామ్ అన్నాడు. ఫైండ్ అన్నప్పుడు నువ్వు ప్రాబ్లమెటిక్లో లెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటిది డ్రా ద రే డయాగ్రామ్ అన్నాడు కాబట్టి నువ్వు రే డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇందులో వచ్చేసరికి లెన్స్ మేకర్ ఫార్ములా మీద టెక్స్ట్ బుక్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకే, లెన్స్ మేకర్ ఫార్ములా ఉంటుంది కదా, లెన్స్ మేకర్ ఫార్ములా ఏంటిది 1/f = n - 1 × 1/r1 - 1/r2. ఈ లెన్స్ మేకర్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. అంటే లెన్స్ మేకర్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అనేవి 4 మార్క్స్ 2 మార్క్స్ ఇంపార్టెంట్, కానీ లెన్స్ మేకర్ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి 6 మార్క్స్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్కి వెళ్దాం. ఫిఫ్త్ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.